కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి కుల సంఘానికి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్పొరేటర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘానికి చెందిన ప్రజా ప్రతినిధులను సన్మానించి అభినందించారు. రాజకీయాల్లో సైతం పద్మశాలీలు రాణిస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం జరిగిన ఎన్నికల్లో సుమారు 60 మంది పద్మశాలి కులానికి చెందిన వారు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది పద్మశాలీలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. పద్మశాలి సోదర సోదరీమణులు మున్సిపల్ కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, మరి కార్పొరేటర్స్గా ఎన్నికైన శుభ సందర్భంలో వారిని ఉమ్మడి జిల్లా తరపున కరీంనగర్ కేంద్రంగా మరి ఈరోజు వాళ్ళని ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భం లోపల రాజకీయంగా మా వాళ్ళు పద్మశాలీలు ఎంతో ఉత్సాహంతో సుమారు 60 మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంలో మరి మేము వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భం లోపల మేము గెలిచిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి గారు, వరంగల్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి గారు, మరి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు గారు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు బోళ్ళ శివశంకర్, మరి ప్రధాన కార్యదర్శి శ్రీమతి డాక్టర్ సమిత గారు